వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో సెన్సేషనల్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సుమంత్ రెడ్డి మర్డర్ కోసం భార్య ఫ్లోరా మారియా ప్లాన్ చేసినట్టుగా సమాచారం. ప్రియుడు శామ్యూల్ అతని ఫ్రెండ్ ఏఆర్ కానిస్టేబుల్ తో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేశారు. సంగారెడ్డిలో మర్డర్ ప్లాన్ బట్టుపల్లి బైపాస్ లో అమలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. నిందితులలో సంగారెడ్డికి చెందిన జిమ్ ట్రైనర్ శామ్యూల్, అతని ఫ్రెండ్ ఏఆర్ కానిస్టేబుల్ రాజు ఉన్నారు. సంగారెడ్డిలో ఉన్నప్పుడు మరియాకు పరిచయం అయ్యాడు జిమ్ ట్రైనర్ శామ్యూల్. వారి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను అడ్డు తొలగించుకునేందుకు భార్య ప్లాన్ చేసింది. మరియా శామ్యూల్ మర్డర్ స్కెచ్ కు సహకరించారు. శామ్యూల్ ఫ్రెండ్ ఏఆర్ కానిస్టేబుల్ రాజు సుమంత్ని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. యాక్సిడెంట్ ప్లాన్ ఫెయిల్ అవడంతో ఐరన్ రాడ్లతో కొట్టి చంపేందుకు ప్లాన్ బి పెట్టుకున్నట్టు సమాచారం. నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ మర్డర్ ప్లాన్ కి సంబంధించి, నిందితుల స్కెచ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి, చూస్తున్నాం డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం ఘటనలో ఒకటి తర్వాత ఒకటిగా ఒక్కొక్క విషయం బయటకు వస్తోంది. పోలీసులు ప్రస్తుతం ఎక్కడి దాకా ఈ కేసుని ఛేదించగలిగారు? వివరాలేంటి? వాట్ నెక్స్ట్? బిందు, వరంగల్లో కలకలం రేపిన డాక్టర్ హత్యాయత్నం సంబంధించి పోలీసులకు ఒక సవాల్గా మారింది. ఎందుకంటే డాక్టర్ తోటి ఎవరికి పగ ప్రతీకారాలా, లేకపోతే యాదృచ్ఛికంగా ఇది రోడ్డు ప్రమాదమా, లేకపోతే కారుకు బైక్ జరగడం ద్వారా యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే ఎవరైనా పక్క ప్లాన్ ప్రకారం చేశారు? ఎందుకంటే ఆ బట్టుపల్లి ప్రాంతంలో ఇక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. అర్ధరాత్రి అంటే 9 గంటల సమయంలో జరిగింది కాబట్టి పోలీసులు దీన్ని సవాల్గా తీసుకుని ఒక 6 ప్రత్యేక బృందాలు తీసుకున్నారు. అదేవిధంగా సుమంత్ రెడ్డి ఫాదర్ ఇచ్చిన పిటిషన్ మేరకు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేశారు. ఎస్పీ కేడెట్ మాత్రం నిందితులను పట్టుకున్నారని చెప్పొచ్చు. అనధికారికంగా రేపు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. మొత్తానికి భార్యనే దీంతో క్రియాశీలకమైన పాత్ర పోషించాలని తెలుస్తుంది మనకి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎవరైతే హత్యకు చేయబడ్డారో వీళ్ళందరూ సెల్ ఫోన్ డేటా కూడా, కాల్ డేటా మొత్తం తీశారు. సీడీఆర్ తీసిన తర్వాత ఎవరైతే ఒక పక్క ప్రణాళిక ప్రకారం ఈ హత్య జరిగింది, ఎవరైతే సుమంత్ రెడ్డి చనిపోయాడు అనుకుని భావించుకునే ఆ 4 నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుసు. మొత్తానికి పోలీసులు దీంతో పురోగతి సాధించాలని చెప్తున్నారు. ఎవరైతే సంగారెడ్డిలో పరిచయం, తన భార్యకు సంగారెడ్డిలో పరిచయమైన శామ్యూల్ తో పాటు ఇంకొక రాజు అనే ఏఆర్ కానిస్టేబుల్ తో పాటు మరొకరు కూడా ఈ యత్నంలో పాల్గొని తెలుస్తుంది. అయితే సుమంత్ రెడ్డి మాత్రం హైదరాబాద్ హాస్పిటల్ చాలా సీరియస్ కండిషన్ లో చికిత్స పొందుతున్నారు. మొత్తానికి పోలీసులు ఎవరైతే ఇద్దరు నిందితులతో పాటు భార్య ఇక్కడ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నా ఆమెను కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు దీన్ని సవాల్గానే తీసుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఏదైతే పరిచయం ఉండి తనకు అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవాలనే ఒక ప్లాన్ ప్రకారమే, అంటే వాళ్ళు ఒక 1, 2, 3 ప్లాన్ పెట్టుకున్నారు. దాంట్లో యాక్సిడెంట్ ద్వారా అతను చంపాలనుకున్నారు. ఆ తర్వాత ఇతను యాదృచ్ఛికంగా ఆ ప్రాంతంలో చంపితే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా దొరికాయనుకున్నారు. కానీ ఎట్టకేలకు వీళ్ళ సీడీఆర్ డాటాను బట్టి మాత్రం నిందితులను దొరకబట్టారు. అదేవిధంగా తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా తనకు 8 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు సుమంత్ రెడ్డి ఈ అమ్మాయిని. ఆ తర్వాత వీళ్ళ మధ్యలో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన నేపథ్యంలో ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేయడంతో పూర్తి స్థాయిలో వివరాలు బయటకు వచ్చాయి. వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. ఇంకొక నిందితులు ఎవరు, అసలు ఎలా జరిగిందనే విషయంలో మరికొద్దిసేపట్లో కానీ రేపు కానీ మీడియాకు ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. బిందు. ఓకే శ్రీధర్, థ్యాంక్ యూ.